ఆ విద్యకు ఆధునిక సాంకేతికతను జోడిస్తే కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తాయి. నేతన్న శ్రమ, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. సరిగ్గా అదే చేశాడు గద్వాలకు చెందిన ఆ యువకుడు. చేనేతలో పాత పద్ధతికి ప్రత్యామ్నాయంగా ఆటోమేటిక్ రాబాక్స్ పరికరాన్ని తయారు చేశాడు. తక్కువ శ్రమ, తక్కువ కాలంలో వస్త్రాలు తయారు చేసి భారీగా ఆదాయం పొందుతున్నాడు. మగ్గాలపై చీరలు నేయడం ఎంతో కష్టంతో కూడుకున్న పని. చేనేత వల్ల కార్మికులకు వచ్చే ఆరోగ్య సమస్యలు ఎక్కువే. కాలక్రమంలో కార్మికుల శ్రమ, ఆరోగ్య సమస్యలు అధిగమించేందుకు నేతన్నలు కొత్త పరికరాలు కనిపెట్టి వాడటం మొదలుపెట్టారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గద్వాల చేనేత రంగంలోనూ అలాంటి సాంకేతిక పరికరాల్ని క్రమక్రమంగా వినియోగిస్తున్నారు. పాత పద్ధతిలో మగ్గంపై గద్వాల చీర నేయాలంటే 2 కార్మికులు రోజంతా పనిచేయాలి. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ జకార్డులు, సటల్ పరికరాలను వినియోగించడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే మగ్గంపై బార్డర్ నేయడానికి తమిళనాడు నుంచి తెచ్చిన రాబాక్స్ పరికరాన్ని చేనేత కార్మికులు వాడుతున్నారు. ఆ పరికరం వల్ల మగ్గంపై 2 కార్మికులు అవసరం లేకుండా ఒక్కరే జరీ బార్డర్ ను డిజైన్ చేయొచ్చు. దారాన్ని అటు ఇటు పంపేందుకు చేయిని నిరాటంకంగా వినియోగించడం వల్ల చేయి నొప్పికి దారితీస్తోంది. రాబాక్స్ పరికరాన్ని వదిలి కార్మికులు పాత పద్ధతినే కొనసాగిస్తున్నారు. ఏళ్లుగా చేనేత వృత్తినే నమ్ముకున్న గద్వాలకి చెందిన అర్కార్ శ్రీను అనే చేనేత కార్మికుడు రాబాక్స్ పరికరాన్ని మరింత మెరుగుపరిచేందుకు ప్రయోగాలకు పదును పెట్టారు. సుమారు 6 నెలల పాటు శ్రమించి 30,000 ఖర్చుతో ఆటోమేటిక్ రాబాక్స్ పరికరాన్ని తయారు చేశారు. పాత పద్ధతిలో చీర నేయాలంటే 8 నుంచి 10 రోజులు పడితే ఆటోమేటిక్ రాబాక్స్ విధానంలో 4 నుంచి 5 రోజులు పడుతోంది. మరో కార్మికుని అవసరం ఉండదు. అంతకుముందు వినియోగించిన రాబాక్స్ లా చేయి నొప్పికి అవకాశం ఉండదు. కొత్త విధానంలో చీరలు నేసిన కార్మికులు అధిక ఆదాయం ఆర్జిస్తున్నారు. ఈ సుమారు ఒక 6 నెలల పైన కష్టపడి దీని నుంచి మోటార్లు 2-3 మోటార్లు వేస్ట్ చేసుకుని నేను సొంతంగా చేసుకున్నా. ఇది ఇప్పుడు ఏమంటే ఆటోమేటిక్ నేను జరపడం అవసరం లేకుండా దానంతా అదే తిరిగేట్టు నేను చేసుకున్నా. నేను చేసినది దీనివల్ల ఇంకా ఇట్లా ఏమైనా ఎవరికైనా కొత్తగా రాబాక్స్ వేసుకున్న వాళ్ళు కూడా కొంచెం మంది వెనుకిలపోతున్నారు. అంటే ఈ నొప్పితో వల్ల వెనుకిలపోతున్నారు. ఇట్లా వెనుకిలపోకుండా అందరు నాలాగా ముందర చేసుకోవాలని నేను అనుకుంటున్నా. దీంట్లో ఒక్కరే కూర్చొనేయచ్చు. ఇంకోటి కాళ్ళకి బరువు కూడా తగ్గుతుంది. ఈ దానికన్నా దీంట్లో పని కొంచెం ఈజీగా అవుతుంది, తొందరగా అవుతుంది. అట్లా చేసుకుని బాగా బెనిఫిట్ ఉంది. ఇంకా ఈజీ అయింది నాకు. నేను ఫస్ట్ లో చైతోనే అంత ఇద్దరం కూర్చొని నేస్తుంటుంది. ఇప్పుడు నా చూసి నా కొడుకు ఇదే అలవాటు చాలా తొందర ఉంది, నేను కొత్తగా చేసుకుంటా అని కాసి చేసుకున్నాడు. అతను వాడి ఐడియాతోని, వాడి తెలివితోని, అంత ఐడియాతోని ఆటోమేటిక్ రా బాక్స్ అని చేసుకున్నాడు. ఇప్పుడు అది చేసుకున్నప్పటి నుంచి అంత పర్వాలేదు, అంత ఆరంగా ఉంది. ఇప్పుడు దాంట్లో 1 చీర 2 చీరలు అయ్యే బదులు దీంట్లో 2, 3, 4 చీరలు అవుతాయి. ఈ రాబాక్స్ అనేది కొత్త విధానాన్ని తీసుకొచ్చినారు. అయితే చాలా మంది కూడా రాబాక్స్ లో నేతలో నేయడం వల్ల చేతులు ఎక్కువ వర్క్ ఉంటుంది, చాలా నొప్పి ఉంటుంది. ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఈ ప్రకారంగా చేసుకుంటే ఎవరికి కూడా చేతుల నొప్పి అనేది ఉండదు. ఈ విధానం బాగుంది కాబట్టి దీని నుంచి మిగతా చేనేత కార్మికులకు కూడా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఇలాంటి పరికరాలను కనిపెట్టడం వల్ల ఆదాయం పెరిగి ఎక్కువ మంది చేనేత వృత్తిపై ఆసక్తి చూపే అవకాశం ఉందని కార్మికులు చెబుతున్నారు. నేటి తరం ఆ దిశగా మరిన్ని ప్రయోగాలకు శ్రీకారం చుట్టాలని కార్మికులు కోరుతున్నారు.